సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి తల్లి పాలను స్టోర్ చేయడం ఎలా అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. కొంతమంది 2-3 అవర్స్ లేదా 4-5 అవర్స్ వరకు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే 8 అవర్స్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. లేదా చిన్న బేబీని ఇంట్లో ఉంచేసి కాసేపు అలా బయటికి వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా బేబీకి ఫీడింగ్ కోసం ఇంకెక్కడికి వెళ్ళకుండా ఉంటారనమాట. సో ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చూసుకునే అవకాశం ఉంటే మాత్రం మీరు హ్యాపీగా పాలని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫీడింగ్ తీసి బయటికి దాన్ని స్టోర్ చేసి మీరు వెళ్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మనం పాలనేవి హ్యాపీగా బేబీకి ఇవ్వచ్చు. సో పెద్దవాళ్ళ సాయంతోనే వాళ్ళు స్పూన్తో తాపడం కానీ లేదా డబ్బాతో తాపడం కానీ చేస్తూ ఉంటారు. సో దీన్ని తీయడం ఎలా అండ్ స్టోర్ చేయడం ఎలా అని అంటే, మీరు ఒకవైపు బేబీకి ఫీడింగ్ ఇస్తూ కూడా ఇంకోవైపు బేబీకి మీరు మామూలుగా బ్రెస్ట్ని మీకు మీరుగా కూడా హ్యాండ్ సహాయంతో ఫీడింగ్ అనేది మిల్క్ అనేది బయటికి తీసి ఒక డబ్బాలో కానీ లేదా ఏదైనా స్టీల్ పాత్రలో కానీ మీరు స్టోర్ చేయొచ్చు. ఎక్కువ అయితే స్టీల్వి, ఇప్పుడు పాలవి డబ్బాలు కూడా స్టీల్ వస్తున్నాయి. సో అవైతే ఇంకా చాలా మంచిదన్నమాట, చల్లదనం ఇస్తాయి అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయి. మీరు ఉడకబెట్టేటప్పుడు కూడా వేడి నీళ్ళలో ఎంతసేపు మరగబెట్టినా నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం స్టీల్వి మిల్క్ బాటిల్స్ అనేవి తీసుకొచ్చుకోండి. సో వాటిలో నింపండి. అండ్ హ్యాండ్తో మీకు ఇబ్బందిగా ఉంది అని అంటే మాత్రం చాలా వరకు మిషన్స్ అనేవి వచ్చాయన్నమాట. హ్యాండ్ పంప్స్ ఉంటాయి అండ్ చిన్న చిన్న మిషన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసుకొచ్చుకొని బేబీకి ఒకవైపు పాలిస్తూ కూడా మీరు లెఫ్ట్ సైడ్కి మిల్క్ మొత్తం కూడా డబ్బాలోకి నింపుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ ఇస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ ఇస్తున్నప్పుడు రైట్ సైడ్, ఇలా ఫీడింగ్ ఇచ్చుకుంటూ చేయొచ్చు. లేదా ఒకవైపు నుంచి పాలు తీస్తూ ఒకవైపు కొంచెం ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకు ఫీడింగ్ ఇచ్చుకుంటూ తీస్తే చాలా మంచిది. ఫీడింగ్ ఇవ్వనప్పుడు మాత్రం ఒకవైపు కొంచెం ఫింగర్ అనేది అలా అటాచ్ చేసి ఉంచండి. మీకు ఇటువైపు పాలన్నీ వచ్చాక దాని తర్వాత రైట్ సైడ్ కూడా మీరు పాలు మొత్తం బయటికి తీయొచ్చు అనమాట. ఇలా మీరు ఒక మొత్తం కంప్లీట్గా 4 అవర్స్ పోతే మాత్రం బయటికి 3 or 4 అవర్స్ బయటికి వెళ్తే మాత్రం ఆ స్టీల్ పాల డబ్బా ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి మీరు ఇంకా ఎలాంటి క్లాత్ కూడా చుట్టక్కర్లేదు. రూమ్ టెంపరేచర్కి బయట ఎండ ఇలాంటివి తగలకుండా, బయట వేడి గాలి రాకుండా రూమ్ టెంపరేచర్లో 3 or 4 అవర్స్ వరకు కూడా నిల్వ ఉంటాయి. వీటిని పిల్లలకి డబ్బా సాయంతో, నిప్పిల్తో కానీ లేదా స్పూన్ సహాయంతో పిల్లలకి ఇవ్వచ్చు. లేదు ఇంకా 4 అవర్స్కి అబోవ్ వెళ్తున్నామని అంటే మాత్రం మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా వాళ్ళకి తాపే ముందు ఒక 1/2 hour 1 hour బయట పెట్టేసి మీరు బేబీకి ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో బాగా సమ్మర్గా ఉంది, ఇంకా సమ్మర్లో వెంటనే రూమ్ స్టోరేజ్కి కూడా కొంచెం ఎక్కువ హీట్ ఉంటే మాత్రం పగిలే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకొని పిల్లలకు అంత కూల్వి తాపొద్దు, మళ్ళీ వేడి కూడా చేయొద్దు వీటిని. సో రూమ్ టెంపరేచర్లో ఒక 1/2 hour అలా ఉంచి ఫ్రిడ్జ్లోంచి తీసాక 1 hour or 1/2 hour సో వేలు పెట్టి చూస్తే గోరువెచ్చగా ఉండాలి, మళ్ళీ పాలు చల్లదనం అనేది రాకూడదు. సో ఇలా ఉన్నప్పుడు మీరు బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా చాలామంది బయటికి వెళ్ళి వర్క్ చేసే మదర్స్ అడుగుతూ ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి ఈరోజు టాపిక్. సో ఖచ్చితంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫీడింగ్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను ఈ మధ్య అన్ని పిల్లలకి పాల గురించి ఎక్కువ చెప్తూ ఉన్నాను. సో అడుగుతూ ఉన్నారనమాట. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డౌట్స్ అండ్ ఆఫ్టర్ డెలివరీ డౌట్స్ అనేవి మీకు ఖచ్చితంగా క్లియర్ అవుతున్నాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.